హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ మేము వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగిన క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీ డ్రై గోబీ డ్రై క్యాబేజీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చాము. ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా ఈజీగా సింపుల్ వేలో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ అన్నంలోకి నంజుకు తినేందుకు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు క్యాలీఫ్లవర్ అలాగే క్యాబేజీతో చేసుకునే ఫ్రైడ్ రైస్లు, మంచూరియా లాంటివే కాకుండా ఇలా వెరైటీగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి. ఎవరు మిస్ అవ్వద్దు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డ్రై గోబీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని జాలిగరిటతో తీసుకొని నీరు మొత్తం పోయేలా బొరల గిన్నెలో వేసి వడకట్టుకోవాలి. ఇంకా మరో బౌల్లో 1/2 కప్పు మైదా, 2-3 స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్. బ్యాటర్ని ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలిపేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న బ్యాటర్లో హాట్ వాటర్లో వాష్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకొని ఈ మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్యాప్స్ లేకుండా క్యాలీఫ్లవర్ని మసాలా అంతా కోట్ చేసేసుకొని మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో హీట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు కదపకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మరోవైపుకు తిప్పుకొని ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి కాసేపటికి కలర్ చూడండి, ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని చివరిగా 2 రెమ్మల కరివేపాకుని సర్వింగ్ బౌల్లో ఈ డ్రై గోబీ అలాగే వేయించిన కరివేపాకుని గార్నిష్ చేసి సర్వ్ చేశాను. చూడండి, క్రిస్పీగా ఎంతో రుచికరమైన డ్రై గోబీ స్నాక్ రెసిపీ తయారైపోయింది. పర్ఫెక్ట్ టెక్స్చర్లో చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రై క్యాబేజీ రెసిపీని కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ డ్రై క్యాబేజీ రెసిపీ కోసం ముందుగా మనం 600 గ్రాముల క్యాబేజీని ఇలా సన్నగా తరిగేసుకొని శుభ్రంగా వాష్ చేసి వడకట్టి బౌల్లో వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నని స్లైసెస్ చేసి వేసేసుకోవాలి. అలాగే సన్నని కొత్తిమీర, 1 చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి వీటన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఇందులోనే 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి ఈ క్యాబేజీకి పట్టేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే కొన్నిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొన్ని జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూడండి, ఇలా ఈ టెక్స్చర్లోకి బ్యాటర్ని మిక్స్ చేసుకొని ఉంచాలి. అలాగే మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో హీట్ చేసుకొని ఇలా వేడిగా ఉన్న ఆయిల్లో చూపించిన విధంగా చిన్న బాల్స్లో డ్రాప్ చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా సేమ్ అలాగే ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యాక ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా వాటన్నింటినీ కూడా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసాం. చూడండి, మన టేస్టీ అండ్ క్రంచీ డ్రై గోబీ రెసిపీ కూడా తయారైపోయింది. ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి చాలా రుచిగా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి, టైం పాస్గా ఎంజాయ్ చేస్తారు. వీటిని ఇలా ఒట్టివే తిన్నా చాలా బాగుంటాయి. లేదు అంటే టమాటో కెచప్తో కానీ ఇంకా సైడ్ డిష్ లాగా నంజుకు తినడానికైనా కూడా పర్ఫెక్ట్ రెసిపీస్. మరి ఈ టేస్టీ అండ్ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో అలాగే మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
నాకు తెలిసి ట్రై చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండింటిని చాలా బాగా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రుచికరమైన స్నాక్ రెసిపీస్ ఇవి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి అడుగులు ఉన్న కాళ్ళు లేనిది ఏది? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాము. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి. మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం.